హరి ఓం. అందరికీ నమస్కారం. ఈరోజు మంచివాడికి చెడ్డవాడికి ఉండే తేడాని ఒక కథ ద్వారా చెప్పుకుందాం. ఒక ఊళ్ళో సుమంతుడు అనే మహానుభావుడు ఉండేవాడు. ఆయన అపకారికి కూడా ఉపకారం చేసే స్వభావం కలవాడు. ఊరి చివర ఒక కుటీరం వేసుకుని అందులో ఆయన ఒంటరిగా ఉండేవాడు. వేళ కాని వేళలో అతిథి వచ్చినా సరే ఆయన ఆతిథ్యం ఇచ్చేవాడు. ఒకరోజు దొంగ ఒకడు వడదెబ్బ తగిలి ఆయన కుటీరం ముందు పడిపోయాడు. సుమంతుడు అతన్ని జాగ్రత్తగా లోపలికి తీసుకుపోయి ఎన్నో ఉపచారాలు చేసి వాడికి స్పృహ తెప్పించాడు. ఆకలిగా ఉందని వాడు సంజ్ఞ చేశాడు. 5 నిమిషాల్లో సుమంతుడు వాడికి చక్కటి భోజనం పెట్టాడు. దొంగ ఆవురావురుమని భోజనం చేశాక వాడికి ఒక అనుమానం వచ్చింది. వాడు సుమంతుణ్ణి, అయ్యా, ఈ మిట్ట మధ్యాహ్నం వేళ మీరు ఈ విందు భోజనం ఇంత త్వరగా నా కోసం ఎలా తయారు చేయగలిగారు అని అడిగాడు. నా దగ్గర మహిమగల గిన్నె ఉంది. దాని సహాయంతో కావలసిన భోజనం పదార్థాలు క్షణాల్లో సంపాదించవచ్చు అన్నాడు సుమంతుడు. దొంగ ఆశ్చర్యపడి, ఒక్కసారి ఆ గిన్నె చూపిస్తారా? దాని మహిమ చూడాలని ఉంది అన్నాడు. సుమంతుడు లోపలికి వెళ్ళి ఒక గిన్నె తెచ్చి దొంగ చూస్తూ ఉండగా దాన్ని నేల మీద బోర్లించి అరటిపళ్ళు కావాలి అన్నాడు. గిన్నె పైకెత్తేసరికి దాని కింద అరటిపళ్ళు ఉన్నాయి. ఆ గిన్నెని చూడగానే దొంగకి కన్ను కుట్టింది. వాడు ఆ రాత్రి సుమంతుడు గిన్నెని కాజేశాడు. ఆ గిన్నె సహాయంతో తాను కోటీశ్వరుడైపోవాలని వాడి ఆశ. కానీ ఆ గిన్నె వాడి దగ్గర ఏ మహిమ చూపించలేదు. వాడు కోరిన ఆహారం కూడా అది వాడికి ఇయ్యలేదు. మర్నాడు దొంగ ఆ గిన్నెని సుమంతుడికి తెచ్చి ఇస్తూ, అయ్యా, పొరపాటున మీ గిన్నె తీసుకుపోయాను, నన్ను మన్నించి మీ గిన్నె మీరు తీసుకోండి అన్నాడు. సుమంతుడు ఏ మాత్రమో ఆగ్రహించకుండా వాడి దగ్గర నుంచి గిన్నె తీసుకుని అప్పటికప్పుడు దాని నుంచి పాయసం మొదలైనవి సృష్టించి దొంగకి విందు భోజనం పెట్టాడు. దొంగ కుతూహలం పట్టలేక, అయ్యా, ఈ గిన్నె మీరు కోరిందల్లా ఇస్తోంది. నా దగ్గర మామూలు గిన్నెలాగే ఉంది, ఎందుకు ఇలాగా అన్నాడు. సుమంతుడు నవ్వి, నేను జీవించి ఉండగా ఈ గిన్నె మరొకరికి ఉపయోగపడదు అన్నాడు. దొంగకి ఇప్పుడు గిన్నె రహస్యం తెలిసిపోయింది. సుమంతుణ్ణి చంపి గిన్నె మహిమని తన కోసం ఉపయోగించుకోదలిచి వాడు విషం కలిపిన ఆహారం తీసుకుని సుమంతుడి దగ్గరికి వచ్చి, అయ్యా, మీరు నాకు 2 సార్లు విందు భోజనం పెట్టారు. దానికి ప్రతిఫలంగా మీకు ఈ ఆహారం తెచ్చాను. దీన్ని ఆరగించి నన్ను ధన్యుణ్ణి చేయండి అన్నాడు వంగి వినయంగా నమస్కరిస్తూ. సుమంతుడు సంకోచించకుండా దొంగ తెచ్చిన ఆహారాన్ని వాడి కళ్ళ ముందే తినేశాడు. తర్వాత దొంగ వెళ్ళిపోయాడు. ఆ రాత్రి పొద్దుపోయాక దొంగ సుమంతుడి కుటీరంలోకి ప్రవేశించాడు. సుమంతుడు మంచం మీద పడి ఉన్నాడు. దొంగ అతడు చనిపోయాడనుకుని గిన్నె ఉన్న చోటికి పోతూ ఉండగా కాలికి ఏదో తగిలి పడిపోయాడు. ఆ అలికిడికి సుమంతుడు కళ్ళు తెరిచి లేచి కూర్చుని, ఎవరది అని అడిగాడు. దొంగ ఆశ్చర్యపోయి, తమరు జీవించే ఉన్నారా స్వామి అని అడిగాడు. అదేం, నేను జీవించి ఉండనని ఎందుకనుకున్నావు అన్నాడు సుమంతుడు. ఈరోజు నేను మీకు ఇచ్చిన ఆహారంలో భయంకరమైన విషం కలిపాను. అది ఈ పాటికి తప్పకుండా మీ ప్రాణాలు తీసి ఉంటుందనుకున్నాను అన్నాడు దొంగ. నేను ప్రతిరోజు ధ్యానం చేస్తాను, యోగాభ్యాసం చేస్తాను, ఎలాంటి విషాన్నైనా జీర్ణించుకోగలను అన్నాడు సుమంతుడు నిశ్చలంగా. మీకు విషం పెట్టి చంపేసి మీ గిన్నె తీసుకుపోయి సుఖంగా బతుకుదామనుకున్నాను, కానీ ఫలితం దక్కలేదు అంటూ దొంగ కత్తి తీసుకుని సుమంతుడి మీద దాడి చేశాడు. పొడవపోయాడు. ఆ కత్తి కాస్త వంగిపోయింది. లోపలికి కొంచెం కూడా గుచ్చుకోలేదు. సుమంతుడు నవ్వుతూ, ఇప్పుడే చెప్పాను కదా, నేను తపస్సు చేస్తానని, యోగాభ్యాసం చేస్తానని చెప్పాను కదా, ఎందుకు ఇటువంటి ప్రయత్నాలు చేస్తున్నావు అన్నాడు. ఇంకా సరే, నీ అదృష్టం బాగాలేదు, భోజనమైనా చేసి వెళ్తావా అని దొంగను అడిగాడు. ఆ మాట విని దొంగకి చాలా సిగ్గువేసింది. దానితో పాటు వాడికి ఒక అనుమానం కూడా కలిగింది. స్వామి, నేను మీకు ద్రోహం తలపెట్టినా మీరు నన్ను అసహించుకోవడం లేదు. పైగా నన్ను ఎంతో మంచిగా చూస్తున్నారు. ఈ అనుభవం నాకు చాలా విచిత్రంగా ఉంది అన్నాడు వాడు. ఇందులో విచిత్రమేముంది? మంచి చేయడం నా అలవాటు, చెడు చేయడం నీ అలవాటు. నీ అలవాటుని నువ్వు వదులుకోలేనప్పుడు నా అలవాటుని నేను ఎలా వదులుకోగలను అనుకున్నావు అన్నాడు సుమంతుడు.
దొంగకి ఆ మాటలు విని పశ్చాత్తాపం కలిగింది. మంచివాడిగా మార్పు చెందుతూ ఆ సుమంతుడి దగ్గరే ఉండిపోయి అతడికి సేవ చేస్తూ తన జీవితాన్ని ధన్యం చేసుకున్నాడు. అంతేకాక ఊరిలో ప్రజలకి కూడా సహాయపడుతూ మంచివాడని పేరు తెచ్చుకున్నాడు. తర్వాతి భాగంలో మరొక మంచి కథని చెప్పుకుందాం. హరి ఓం.